అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 16వ తేదీ సోమవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు గ్రహస్థితులు ఒక కీలక మలుపును తిప్పబోతున్నాయి. మీ యొక్క జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక విషయం అకస్మాత్తుగా ముందుకి కదలబోతుంది. అది ఉద్యోగమా, లేక ఆర్థిక సమస్య, లేక ఉద్రిక్తత, లేక మీ మనసులో దాచుకున్నటువంటి ఒక కోరిక. ఈరోజు చెప్పబోయే విషయాలు మీకు అచ్చంగా సరిపోతాయి కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. ఓం నమః శివాయ. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు చంద్రుని యొక్క అనుకూలత ఏర్పడుతుంది. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఆందోళన, భవిష్యత్తుపై ఉన్నటువంటి భయం ఇవి క్రమంగా తగ్గుతాయి. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు పూర్తిగా విశ్రాంతి కోరుకునే క్షణంలా ఉంటుంది. అయితే ఈ యొక్క రాశి వ్యక్తులు ఉద్యోగస్తులకు రేపు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందే అవకాశం ఉంటుంది. మీ పని మీద ఉన్నటువంటి డెడికేషన్ను మీరు పై అధికారులు కూడా మిమ్మల్ని గుర్తిస్తారు. కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ లేదా బదిలీ విషయం ముందుకు కదిలే సూచనలు కూడా ఉంటాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ మాటల్లో కొంచెం కఠినత్వం ఉండకూడదు. చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు రేపు కొత్త ఆర్డర్లు కూడా రావచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్, ట్రేడింగ్, మెడికల్, ఎడ్యుకేషన్ రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి లాభ సూచనలు కూడా ఉంటాయి. కానీ భాగస్వామితో స్పష్టత లేకపోతే తగాదాలు కూడా రావచ్చు. ప్రతి ఒప్పందాన్ని రాతపూర్వకంగా చేసుకోవటం చాలా మంచిది. ఆర్థిక విషయాలలో రేపు కొంత ఉపశమనం ఉంటుంది. అప్పులు తగ్గించే దిశగా మీరు ఒక నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. అనుకోని డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఖర్చుల్లో నియంత్రణ మాత్రం అవసరం. ముఖ్యంగా అవసరం లేనటువంటి వస్తువులపై ఖర్చు చేయకుండా ఉండటం చాలా మంచిది. కుటుంబ విషయాలలో రేపు కొంత భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. మీరు మీ వాళ్ళ కోసం చాలా ఆలోచిస్తారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ కూడా తీసుకుంటారు. పిల్లల విషయంలో ఒక మంచి వార్త వినే అవకాశం కూడా ఉంటుంది. వినియోగ యోగం ఉన్నటువంటి వారికి అనుకూలత ఉంటుంది. ప్రేమ విషయాలలో కొంత స్పష్టత కూడా వస్తుంది. మీ యొక్క మనసులో ఉన్నటువంటి సందేహాలు కూడా తొలగిపోతాయి. కానీ ఓపికతో ఉండాలి. తొందరపాటు నిర్ణయాలను మాత్రం తీసుకోవద్దు. ఆరోగ్యపరంగా రేపు జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవటం చాలా మంచిది. నీళ్లు ఎక్కువగా తాగండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. ధ్యానం కూడా చేయండి. ఇప్పుడు ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా ఈ యొక్క రాశి వారికి రేపు ఒక ప్రత్యేక దినం. ఆ పరమేశ్వరుని యొక్క కృప మీ మీద ఎల్లవేళలో ఉంటుంది. ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. సాధ్యమైతే సమీపంలో ఉన్నటువంటి శివాలయంలో అభిషేకం కూడా చేయించండి. బిల్వ దళాలను కూడా సమర్పించండి. ఇలా చేయటం వలన మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోతాయి. రేపు మీకు ఒక పాత పరిచయం మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది. ఆ పరిచయం మీ యొక్క భవిష్యత్తు ఉపయోగపడుతుంది. అయితే మీ గర్వాన్ని పక్కన పెట్టి మాట్లాడాలి. వినయం అనేది పెద్ద ఆయుధంతో సమానం. విద్యార్థులకు రేపు కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకుంటే మరింత మంచిది. రేపు మధ్యాహ్నం 12 నుండి 2 గంటల మధ్య ముఖ్యమైనటువంటి పనులు చేయడం చాలా మంచిది. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. పచ్చరంగు దుస్తులు ధరించడం అదృష్టాన్ని పెంచుతుంది. ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే శనివారం లేదా సోమవారం పేదవారికి ఆహార దానం చేయటం, ఒక చిన్న నెయ్యి దీపాన్ని శివాలయంలో వెలిగించడం, బిల్వపత్రం మీద మీ యొక్క కోరికను మనసులో ఉంచుకుని శివునికి సమర్పించడం మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అనేవి ఏ విధంగా చేయటం వల్ల క్రమంగా తొలగిపోతాయి. అదేవిధంగా
ఇంకా ఒక ముఖ్యమైనటువంటి సూచన, మీరు గతంలో చేసినటువంటి ఒక మంచి పని ఇప్పుడు మంచి ఫలితాన్ని కూడా ఇవ్వబోతుంది. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. మీరు ఆలోచించి దారిలో ముందుకు సాగండి. ఈ యొక్క రాశి వారికి రేపు ముఖ్యంగా సహనం అనే పదం విజయానికి తాళం చెవి. కోపం తగ్గించండి, మాటల్లో జాగ్రత్త వహించండి, దేవునిపై విశ్వాసాన్ని పెంచుకోండి. ఈరోజు చెప్పినటువంటి విషయాలు మీకు చాలా వరకు ఉపయోగపడతాయి. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓం నమః శివాయ అని మాత్రం కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో గ్రహ కదలికలు కూడా సాధారణంగా కనిపించినా అంతర్గతంగా ఒక గొప్ప మార్పు కూడా తీసుకువస్తుంది. మీరు బయటికి ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ మీ లోపల మాత్రం ఒక యుద్ధం అనేది జరుగుతుంది. నేను తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదేనా, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు కూడా మీ మనసులో తిరుగుతూనే ఉంటాయి. అయితే భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ సమయంలో మిమ్మల్ని మీరు పరీక్షించడానికి కాదు, మీరు మరింత బలంగా తయారవ్వటానికి. అదేవిధంగా ఈ విషయాలను పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో చెప్పే శివ పరమాత్మ యొక్క పరిహారం మీకు జీవితంలో అద్భుతమైనటువంటి మార్పును కూడా తీసుకువస్తుంది. ఓం నమః శివాయ. రేపటి రోజు మీకు ఆత్మ పరిశీలన దినంగా ఉంటుంది. మీరు గతంలో చేసినటువంటి కొన్ని నిర్ణయాల ఫలితాలు ఇప్పుడు మీకు ముందుకు వస్తాయి. కొన్నింటి వలన సంతోషం, మరి కొన్నింటి వలన బాధ కూడా, కానీ ఇవన్నీ కూడా ఎదుగుదలలో ఒక భాగమే అని గుర్తించండి. ముఖ్యంగా మీరు ఎవరి మాట విన్నా చివరికి మీ యొక్క అంతరాత్మ చెప్పేది వినాలి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు బాధ్యతలు పెరిగే సూచనలు కూడా ఉంటాయి. మీ మీద ఆధారపడే వారు కూడా పెరుగుతారు. కొంత ఒత్తిడి ఉన్నా అదే ఒత్తిడి మీ యొక్క ప్రతిభను కూడా బయటపెడుతుంది. మీకు అప్పగించినటువంటి పని సమయానికి పూర్తి చేస్తే మీ యొక్క ప్రతిష్ట కూడా పెరుగుతుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు సున్నితంగా వ్యవహరించండి. చిన్న మాట పెద్ద వివాదంగా మారే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్త వహించండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఆన్లైన్ లేదా కమ్యూనికేషన్ రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి లాభాలు ఉంటాయి. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించి ఒక స్నేహితుడి యొక్క సలహాను కూడా తీసుకోండి. ఆర్థికంగా చూస్తే రేపు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. గతంలో చేసినటువంటి ఖర్చులపై కొంత పశ్చాత్తాపం కూడా కలగవచ్చు, కానీ అదే సమయంలో ఆదాయం పెంచే కొత్త మార్గం కూడా కనిపిస్తుంది. అనుకోనటువంటి రుణ సమస్య ఒక పెద్దగా కాకుండా చిన్నదిగానే ముగుస్తుంది. కుటుంబ జీవితంలో ఈ యొక్క కుటుంబ జీవిత విషయానికి వస్తే మీ మాటల్లో కొంచెం కఠినత్వం అనేది తగ్గించాలి. కఠినంగా కూడా వ్యవహరించకూడదు. మీ మనసులో ఉన్నటువంటి ప్రేమను మీరు బయటకు వ్యక్తం చేయాలి. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధను తీసుకోవాలి. సోదరులతో చిన్న అపార్థాలు రావచ్చు, అయితే ఓపికగా మాట్లాడితే సమస్యలను కూడా పరిష్కరిస్తారు. అదేవిధంగా ప్రేమ విషయాల్లో ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎవరినైనా గుండెల్లో దాచుకున్నట్లయితే వారి నుంచి ఒక సందేహం కూడా రావచ్చు, కానీ ఆ సందేశాన్ని అర్థం చేసుకోవడంలో తొందరపడవద్దు. ఓపికతో ముందుకు వెళ్ళండి. విద్యార్థులకు ఇది శుభ సమయం. చదువుపై దృష్టి పెరుగుతుంది. ముఖ్యంగా సైన్స్, అకౌంట్స్, టెక్నికల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు కూడా కనిపిస్తాయి. గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకుంటే మరింత లాభం. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవటం చాలా మంచిది. నిద్రపోవటానికి ముందు ఫోన్ దూరంగా పెట్టండి. 5 నిమిషాలు ధ్యానం చేయండి. తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి. శరీరానికి విశ్రాంతిని ఇవ్వండి. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఈ యొక్క రాశి వారికి ఒక దివ్యమైనటువంటి కాలం. పరమేశ్వరుడు మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలను గమనిస్తున్నాడు. రేపు ఉదయం లేచిన వెంటనే ఓం నమః శివాయ మంత్రాన్ని భక్తితో జపించండి. సాధ్యమైతే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. బిల్వదళాలను సమర్పించి శివునికి అభిషేకం చేయండి. ఇలా చేయటం వలన మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు క్రమంగా తొలగిపోతాయి. రేపు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ఒక ముఖ్యమైనటువంటి కాలంగా పరిగణించవచ్చు. ఈ సమయంలో ప్రార్థన చేయటం, నిర్ణయాలు తీసుకోవటం చాలా మంచిది. పచ్చ లేదా తెలుపు రంగుల దుస్తులను ధరించడం శుభప్రదం.
సోమవారం రోజు ఒక చిన్న వెండి పాత్రలో నీళ్లు నింపి అందులో బిల్వదళం వేసి శివలింగంపై అభిషేకం చేయండి. పేదవారికి అన్నదానాన్ని చేయండి. ఒక చిన్న పిల్లవాడికి పుస్తకం దానం చేయడం కూడా శుభప్రదం. ఇలా చేస్తే మీ యొక్క జీవితంలో నిలిచిపోయినటువంటి పనులు క్రమంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా మీరు ఈ మధ్యలో కోల్పోయినటువంటి ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగి పొందే అవకాశం ఉంటుంది. మీరు అనుకున్న దానికంటే బలమైన వారు. మీలో ఉన్నటువంటి ప్రతిభను ప్రపంచానికి చూపించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక సందేశం ఇస్తుంది. భయం వద్దు, విశ్వాసం పెంచుకో. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు 10 అడుగులను ముందుకు వేస్తాడు. శివుని యొక్క ఆశీస్సులు మీ మీద ఎల్లవేళలో ఉంటాయి. ఈరోజు చెప్పినటువంటి ప్రతి మాట కూడా మీ యొక్క జీవితంలో ఎలా పనిచేస్తుందో గమనించండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు అనుకూలతను కూడా ఏర్పరచుకుంటారు. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆలోచనలు కూడా స్పష్టంగా ఉంటాయి. మనసులో ఉన్నటువంటి ఆలోచనలు క్రమంగా తొలగిపోతాయి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు మంచి దారిని చూపే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా పని విషయంలో మీ యొక్క నైపుణ్యం, క్రమశిక్షణ ఇతరుల దృష్టిని కూడా ఆకర్షిస్తాయి. ఆఫీస్లో లేదా వ్యాపారంలో బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. పై అధికారుల నుంచి ప్రశంసలు లేదా ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఆర్థికంగా రేపు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉన్నా అవసరమైనటువంటి వారికే ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. పాత బాకీలు కూడా రావచ్చు లేదా ఆగిపోయినటువంటి డబ్బు చేతికి అందవచ్చు. అయితే అనవసరమైనటువంటి పెట్టుబడులు లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. ఆలోచించి అడుగులు వేస్తే భవిష్యత్తులో లాభం కూడా ఏర్పడుతుంది. కుటుంబ విషయాలలో శాంతియుత వాతావరణం కూడా ఉంటుంది. ఇంట్లో పెద్దల సలహాలు మీకు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపటం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొందరి యొక్క బంధువుల నుంచి శుభవార్తలు కూడా అందుతాయి. అదేవిధంగా వివాహ విషయాలలో ఆలోచనలు కూడా ముందుకు సాగుతాయి. ఆరోగ్య విషయాలలో సాధారణంగా బాగానే ఉన్నా అలసట, నిద్రలేమి లాంటి చిన్న చిన్న సమస్యలు రావచ్చు. మీ యొక్క పని ఒత్తిడి కొంచెం తగ్గించుకొని శరీరానికి విశ్రాంతి ఇవ్వటం చాలా మంచిది. ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు కొన్ని విషయాల్లో ఇది చెయ్యాలా వద్దా అనేది కూడా మనసులో అంతరాత్మంగా బలంగా ఉంటుంది. మనసు చెప్పే మాటను నిశ్శబ్దంగా వినగలిగితే సరైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. గత అనుభవాలు గుర్తొచ్చి వాటి నుంచి పాఠాలను నేర్చుకోవాలనే భావన కూడా ఏర్పడుతుంది. ఈ విషయం భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది. ఈ యొక్క రాశి వ్యక్తులకు బాధ్యతలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. మీరు చేయాల్సినటువంటి పనులు పెరిగినా వాటిని తప్పించుకోవాలనే ఆలోచన కాకుండా నేనే చేయాలి అనే భావన కూడా బలపడుతుంది. ఇతరులు వదిలేసినటువంటి పనులు కూడా మీ యొక్క భుజాలపైన మీరు వేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది అలసటను ఇచ్చినా చివరికి మీ మీద గౌరవాన్ని కూడా పెంచుతుంది. పని లేదా కుటుంబ విషయాలలో మీపై నమ్మకం ఉంచి బాధ్యతలను అప్పగిస్తారు. మొదట భారంగా అనిపించినా ఒక్కొక్కటి పూర్తవుతుంటే ఆత్మసంతృప్తి కూడా కలుగుతుంది. మీ యొక్క క్రమశిక్షణ, నిబద్ధత వలన పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. కొన్నిసార్లు నేనే అన్నీ మోస్తున్నానా అనే భావన కూడా రావచ్చు. కానీ రేపు ఆ బాధ్యతలే మీ యొక్క విలువను కూడా బయటపడతాయి. ఇతరులకు సహాయం ఎక్కువగా ఆశించకుండా మీరు మీ యొక్క శక్తిపై ఆధారపడతారు. అదే మీరు బలంగా మార్చుకుంటారు. బాధ్యతల నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నా మీరు దానిని అంగీకరించరు. ఇది భవిష్యత్తులో మంచి పేరును, స్థిరత్వాన్ని కూడా తీసుకొస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంతాన విషయాలలో ఆశాజనకమైనటువంటి భావాలు కూడా ఏర్పడతాయి. పిల్లల ఆరోగ్యం, చదువు లేదా భవిష్యత్తు గురించి ఉన్నటువంటి ఆందోళనలు కొంత తగ్గుతాయి. వారి నుంచి సంతోషం కలిగించే మాటలు లేదా చిన్న విజయాలను కూడా మీ యొక్క మనస్సుకు ఊరటను కలిగిస్తాయి. సంతానం లేనటువంటి వారు అయితే ఈ విషయాలపై సానుకూల ఆలోచనలు పెరిగి సరైనటువంటి నిర్ణయాల వైపు అడుగులు వేయగలుగుతారు. వైద్య సలహాలు లేదా కుటుంబ పెద్దల మాటలు కూడా మేలు చేస్తాయి. పిల్లల విషయాలలో ఓర్పు, ప్రేమతో వ్యవహరిస్తే సంబంధాలనేవి మరింత బలపడతాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు సామాజిక కార్యక్రమాలు, సమావేశాలు లేదా చర్చల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది.
అక్కడ మీ క్రమశిక్షణ నిజాయితీ కూడా బయటపడుతుంది. కొందరు మిమ్మల్ని ఆదర్శంగా చూసే పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఇతరుల మాటలకు ఎక్కువగా లోనవ్వకుండా మీ యొక్క స్థాయిని కాపాడుకోవడం చాలా మంచిది. ఈ యొక్క రాశి వారి జీవిత స్థితిగతుల్లో క్రమంగా స్థిరత్వం కనిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి అస్తవ్యత అన్నీ కూడా పరిస్థితులు నెమ్మదిగా సర్దుకుంటాయి. పెద్ద మార్పులు ఒక్కసారిగా రాకపోయినా చిన్న చిన్న మెరుగుదల మీకు స్పష్టంగా కనిపిస్తుంది. పరిస్థితులను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా మీరు మిమ్మల్ని మార్చుకునే శక్తి కూడా మీలో ఏర్పడుతుంది. కొన్ని విషయాలలో ఆగిపోయినట్లు అనిపించినా లోపల నుంచి మాత్రం పురోగతి జరుగుతూనే ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రస్తుత పరిస్థితిని అంగీకరించి ముందుకు సాగితే మీరు ఎక్కడ నిలిచారో స్పష్టంగా అర్థమవుతుంది. అదే మీకు వచ్చే దశకు పునాది కూడా భావిస్తారు. అదేవిధంగా మొత్తంగా ఈ యొక్క రాశి వారికి నూతన పద్ధతుల ద్వారా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా మనసులో ఉన్నటువంటి సందేహాలను కూడా స్పష్టత వస్తుంది. పని విషయంలో బాధ్యతలు పెరిగినా మీ యొక్క తెలివితేటలతో వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థికంగా అవసరమైనటువంటి ఖర్చులు కూడా తొలగుతాయి. భవిష్యత్తు కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో చిన్న మాటాభిప్రాయాలు తొలగిన మీ యొక్క మాట తీరు వలన అనుకూలత ఏర్పడుతుంది. మిత్రుల నుంచి లేదా పరిచయస్తుల నుంచి మంచి సలహాలు కూడా లభిస్తాయి. ఆరోగ్యపరంగా ఒత్తిడి కూడా తగ్గుతుంది. అదేవిధంగా సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరిగే పరిస్థితులు కూడా ఎదుర్కొంటారు. మీరు చెప్పే అభిప్రాయాలను సలహాలను ఇతరులపై మంచి ప్రభావం కూడా చూపుతాయి. ప్రజలతో వ్యవహరించే పనులు సమావేశాలు లేదా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన గౌరవం కూడా పెరుగుతుంది. కొంతమంది మీపై ఆశలు పెట్టుకుంటారు కాబట్టి బాధ్యతగా ప్రవర్తించడం చాలా మంచిది. పాత పరిచయాలు మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉంటుంది. వాటి ద్వారా ఉపయోగకరమైనటువంటి సమాచారాలు అవకాశాలు కూడా లభిస్తాయి. ఎవరికైనా సహాయం చేయాలనే మనసు కూడా ఏర్పడుతుంది. ఆ సహాయం మీకే మంచి పేరును కూడా తెస్తుంది. ఇప్పటి వరకు తప్పించుకుంటూ వచ్చినటువంటి పనులు, వాయిదా వేసినటువంటి బాధ్యతలు ఈరోజు మళ్ళీ మీకు ముందుకు వస్తాయి. ఈరోజు మీరు ఏ పనిని చేపట్టినా ఇది నాపైనే ఆధారపడి ఉంది అనే భావన బలంగా ఉంటుంది. ఆ భావనే మీలోని అసలైనటువంటి శక్తిని కూడా బయటకు తీస్తుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు అదనపు బాధ్యతలను అప్పగించే అవకాశం కూడా ఉంటుంది. మొదటి కాస్త భారంగా అనిపించినా చివరికి అదే బాధ్యత మీకు మంచి పేరును కూడా తీసుకొస్తుంది. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఈరోజు చాలా కీలకంగానే చెప్పవచ్చు. అదేవిధంగా ఒక సరైనటువంటి నిర్ణయం మీ యొక్క వ్యాపారానికి స్థిరత్వాన్ని కూడా ఇస్తుంది. ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా మీ యొక్క సొంత నిర్ణయాలపై నమ్మకం ఉంచడం చాలా మంచిది. కుటుంబ బాధ్యతలు కూడా ఈరోజు పెరుగుతాయి. ఇంటి పెద్దల విషయాలలో కానీ పిల్లల భవిష్యత్తు విషయంలో కానీ మీ మాటే తుది మాటగా మారవచ్చు. కాస్త ఒత్తిడి అనిపించినా మీరు చూపించే సహనం కుటుంబానికి బలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో ఈరోజు జాగ్రత్త అవసరం. బాధ్యతగా ఖర్చు చేయాలి. అవసరం లేనటువంటి ఖర్చులను తొలగించాలి. ఇబ్బందులు లేకుండా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఇది సేవింగ్ చేయాల్సినటువంటి సమయం. ఈరోజు ఈ యొక్క రాశి వారికి ముఖ్యమైనటువంటి పాఠం నేర్పే రోజు కూడా. బాధ్యత నుంచి పారిపోకుండా సమస్యలు ఎదుర్కొని ముందుకు సాగుతారు. ఆధ్యాత్మికంగా ఈరోజు చిన్న ప్రార్థన లేదా ధ్యానం మీ యొక్క మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.